సగం కనపట్లేదు నాకు. హాయ్, హలో, ఒక్క నిమిషం. ఆ, ప్రతి కళ్ళద్దాలు ఉన్నోడికి ఆడు మెయిన్ గోల్ ఏంటో తెలుసా లైఫ్లో? అవి పెట్టుకోండి అంతే. అది దానికోసం బతుకంతాను. ఒక్క రోజైనా సరే ఇవి పెట్టుకోవాలి. పెట్టుకొని జనాల్ని క్లియర్గా చూడాలి ఏం జరుగుతుంది ఆ కళ్ళద్దాలు పెట్టుకుని. ఏం తెలియదు. అండ్ నాకు చిన్నప్పటి నుంచి కళ్ళద్దాలు. ఎంతమంది కళ్ళద్దాలు గివ్ మీ క్లాప్ వన్స్. క్లాప్ క్లాప్ క్లాప్. ఎస్, బాధ. ఎందుకు వచ్చాయి కళ్ళద్దాలు? మరి ఎక్కువ చదివా బొంగు. ఇంకొకరు సార్ మీకు హెడ్ ఏక్ వచ్చిందా? అంటే మైగ్రేన్ ఉందా మీకు? మీకు చూడడం వల్ల హెడ్ ఏక్ వస్తుంది. హెడ్ ఏక్ దేనికి వస్తుంది? అవును, హెడ్ ఏక్ వల్ల కళ్ళద్దాలు వచ్చినాయి, అది నాకు అర్థమైంది. హెడ్ ఏక్ దేనికి వస్తుంది అది తెలీదు. అంతగా సార్ నీకు అంతే. ఏ మెడికల్ షాప్కి వెళ్తే నీకు హెడ్ ఏక్ వచ్చిందా కళ్ళద్దాలు ఇచ్చుకున్నావు, తగ్గిపోదు ఆ రోజు నుంచి. అంతే. కళ్ళద్దాలు చాలా ఇంపార్టెంట్. యూనో, దేవుడు మనుషు మొత్తం ముగ్గురిని సృష్టించాడు తెలుసా? మొత్తం ముగ్గురిని. ఒకళ్ళు అసలు కళ్ళు లేని వాళ్ళు, ఒకరికి బాగా కనబడుతుంది, మూడో రకం మనం. మాకు కనిపిస్తుంది కానీ పుట్టిన తర్వాత నుంచి మనం అన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ కళ్ళద్దాలు మనకి ఎలా వస్తాయి తెలుసా? ఇంట్లో వాళ్ళు మనల్ని అబ్జర్వ్ చేస్తారు. ఏంటి దగ్గర ఉన్న వస్తువులు కూడా ఇలా చూస్తున్నాడు. స్కూల్లో నేను పొడుగు కదా, కొంచెం హైట్ ఉన్నాను నేను. అండ్ నేను లాస్ట్ బెంచ్లో కూర్చోవాలి. బోర్డు మీద ఏ బొక్క కనపడింది కదా, ఏమీ కనపడింది కదా. అండ్ నా ఫ్రెండ్ నోట్స్ రాస్తే ఆడ నోట్స్ చూసుకునేవాడిని. అక్కడ ఈడు హైలైట్ అక్కడ రాస్తున్నారు కదా, తెలిసిన అక్కడ రాస్తున్నారని. ఎగ్జామ్ టైంలో ఎదురుగా ఉన్నట్టు చూసి రాసేవాడిని, కాపీ కొట్టేవాడిని. కాకపోతే సరిగ్గా కనపడదు కదా మనకి. టీచర్ పిలిచి ఇదేట్రా ఈ క్వశ్చన్కి థర్డ్ ఆన్సర్ రాసావు. ఆడు కూడా అదే, ఆడు వేరే ఆన్సర్, నాకు సరిగ్గా కనపడదు. వర్స్ట్. అండ్ ప్రతి కళ్ళద్దాలు ఉన్నోడికి లైఫ్లో ఒక ఫ్రెండ్ ఉంటాడు. అది ఏ సిచ్యువేషన్లో అయినా ఎక్కడికి వెళ్ళినా సరే ఎన్నో చెప్పు కనపడుతుందా? కనపడుతుంది. ఒక ఎదవా ప్లస్ ఇలా అంటున్నాడు, ఆ రెండు కనపడుతుంది. అండ్ మోస్ట్లీ కళ్ళద్దాలు ఉన్న వాళ్ళు బాగా చదువుతారని ఒక అజంప్షన్ ఉంటుంది తెలుసా? బాగా చదువుతారని. ఏం లేవు, ఈ ఎదవలు నోట్స్ చూపించారు కాబట్టి మేము కష్టపడి చదవాల్సి వస్తుంది. ఇంకోటి కళ్ళద్దాలు ఉండి నువ్వు గుండు కొట్టించుకున్నావు అనుకో, అంతే. ఎందుకంటే పిల్లలకి ఫిల్టర్ ఉండదు కదా, ఏడిపి అకౌంట్ని నెత్తివి కడతా టింకపా. అండ్ హైలైట్ ఏంటో తెలుసా? అమ్మాయిలకి కళ్ళద్దాలు వచ్చాయి అనుకో, అంతే. అమ్మాయిలు ఇంకా దాన్ని సోడా బుడ్డి నువ్వు, నీకు ఎవరు పెళ్ళి అవ్వదు. అబ్బాయిలకి కళ్ళద్దాలు ఉంటే అది స్మార్ట్. లైక్ అందుకే మన హీరోలు చూడండి, ఎవరైనా హీరో కళ్ళద్దాలు పెట్టుకున్నాడు అనుకో, ఈ కళ్ళద్దాలు కూలింగ్ గ్లాసులు కాదు, ఇమీడియట్లీ అది స్మార్ట్ అనుకుంటారు. కాకపోతే ఆ సినిమాలు ఏ హిట్ అవ్వవు. హీరో కళ్ళద్దాలు ఉన్న సినిమా ఏంటో నిజం. కళ్ళద్దాలు మహేష్ బాబు, ఎన్టీఆర్ కళ్ళద్దాలు పెట్టుకున్నాడు నాన్నకు ప్రేమతో. సినిమా చాలా ఎన్టీఆర్ చాలా బాగుంటాడు, సినిమా మాత్రం బాగుంది. అండ్ కళ్ళద్దాలు పెట్టుకున్న వాళ్ళు కొన్ని పనులు చేయలేరు. 3D సినిమాలు ఫస్ట్ టైం నాకు ఒక పేరు ఉంటుంది, 4 కళ్ళోడా. అండ్ ఇలా కానీ సినిమాకి వెళ్ళాను, 3D సినిమాకి వెళ్ళాను, ఆడు ఇంకో కళ్ళద్దాలు ఇస్తాడు. అవి సెట్ అవ్వవు ఫస్ట్, ఎందుకంటే ఆల్రెడీ ఇదో చిన్న వంకర ఉంటుంది. మాకు 3D సినిమాకి వెళ్తే 6Dలో కనబడుతుంది, ఇదొకటి. అండ్ లైక్ అందరూ అంటారు కదా కళ్ళద్దాలు, మిగతా వాళ్ళందరూ హ్యాపీ పెట్టుకుని 3D కళ్ళద్దాలు వాళ్ళు జోకులు వేయచ్చు. అరే నాకు నిజంగా ముఖం మీదకి వచ్చింది, నీ అబ్బా నాకు ముఖమే కదా, నాకు డైరెక్ట్ మూతి మీద ఉమ్మేసినట్టు. అండ్ హైలైట్ తెలుసా? కళ్ళద్దాలు ఉండండి అందరూ ఏడిపిస్తారు. అట్లీస్ట్ కళ్ళు కనపడిన వాళ్ళని హెల్ప్ చేస్తారు, జనాలు హెల్ప్ చేస్తారు. ఆడికి రోడ్డు దాటించడానికి ఇలా చేయపడుతుంది. ఆడికి అవసరం ఉందో లేదో అక్కడ తాదా నీకు కలిపోయే కదా, పత రోడ్డు దాటించి. సార్ నేను అటు నుంచి ఇటు వచ్చాను, పర్లేదు అయిన పత. కానీ కళ్ళద్దాలు ఒక్కరోజు పోయాయి అంటే ఆ రోజంతా వరల్డ్ అంతా వేరే వ్యూలో కనబడుతుంది. యూట్యూబ్ వీడియో వైఫై లేకుండా చూసినట్టు ఉంటుంది, బ్లర్ అయిపోతుంది మొత్తం అంతా. అండ్ కళ్ళద్దాలు పెట్టుకుంటే కొన్ని వేరే విషయాలు ఉంటాయి తెలుసా? నేను ఒకరోజు ల్యాప్టాప్ సినిమా చూస్తున్నాను, కళ్ళద్దాలు లేకుండా ల్యాప్టాప్లో సినిమా చూస్తున్నాను. సినిమా చూస్తున్నప్పుడు చాలా కన్ఫ్యూజన్ ఉంది. చూస్తున్నంతసేపు అది బాబు మోహన బాబు అర్థం కాదు. కళ్ళద్దాలు పెట్టుకున్న తర్వాత సంపూర్ణేష్ బాబు అని అర్థం. ఏ సినిమా చూస్తున్నాను అరాది కొబ్బరి మాట. ఇంకోటి హైలైట్ ఏంటో తెలుసా? కళ్ళద్దాలు ప్రతి ఒక్కడికి కూలింగ్ గ్లాసులు పెట్టుకోవాలని ఉంటుంది. కాకపోతే మా బాధ ఏంటంటే కూలింగ్ గ్లాసులు పెట్టుకున్న తర్వాత లోకం కనబడదు. శ్రీనివాసంతి మూవీ లక్ష్మి అంటే చూడండి, అందులో ఆర్పి పట్నాయక్ కళ్ళద్దాలు నెక్స్ట్ లెవెల్లో వచ్చింది. కాంటాక్ట్ లెన్స్ అవి తెలుసా మీకు? లెన్సులు వచ్చినాయి. ఇవైనా పోతే దొరుకుతాయి. కాంటాక్ట్ లెన్సులు పెట్టుకున్నాం అనుకో,
అవి నీళ్ళతో మొహం కడుకుంటే అయిపోయి అంతే. రోజంతా కింద ఎదుక్కోవాలి, అబ్బాబో ఎక్కడ పడితే చూపించండి. కాంటాక్ట్ లెన్స్ దానికి మళ్ళీ రంగులు ఉంటాయి తెలుసా, మీరు కళ్ళు రంగు మార్చేయచ్చు, బ్లూ కలర్ పెట్టుకోవచ్చు, పాము అయిపోను. కళ్ళద్దాలు పెట్టుకుంటే కొన్ని పనులు చాలా లైక్ అవ్వవు అనమాట, ముద్దు పెట్టడం అవ్వదు. ఇది వచ్చేసి మధ్యలోకి ఆ పిల్లకి కూడా కళ్ళద్దాలు అది ఇంకా టఫ్, మా కళ్ళు తీసుకుంటుంది. ఈ కళ్ళద్దాలు నా కలపట్లేదు, ఇటుపక్క వెళ్ళిపోతుంది. కళ్ళద్దాలు ఉన్నాడు, గొడవ పడలేడు, అగ్రెషన్ చూపించలేడు, అద్దాలు పడిపోతుంది కింద. అద్దాలు పడిపోయిన తర్వాత ఇంకా ఆడతావు వాళ్ళు అనేస్తారు మళ్ళీ ఇష్టం వచ్చినట్టు, నీ అబ్బా. లైఫ్లో ఇదే మెయిన్ ప్రాబ్లం, కళ్ళద్దాలు ఇరిగిపోయిన ప్రాబ్లం. వంగిపోకూడదు, వంగిపోయి అంటే వేరే ఇలా ఉంటుంది. చూడు సెట్ చేసుకున్నాడు మనోడు, కళ్ళద్దాలు సెట్ చేసుకుంటున్నాడు. బట్ ఒకటి ఏంటంటే కళ్ళద్దాలు ఉంటే జనాలు మనల్ని చాలా సీరియస్గా తీసుకున్నారు, అడుగుతారు తెలుసా. లైక్ బాబు ఆ ఫామ్ ఫిల్అప్ చేయి, బ్యాంక్ ఎగ్జామ్లు కాళ్ళకి వెళ్తే బ్యాంక్కి వెళ్ళారు అనుకోండి, మొత్తం అందరిని వదిలేసి కళ్ళద్దాలు ఉన్న దగ్గరికి వస్తారు. బాబు ఫామ్ ఫిల్అప్ చేయి, రాసేస్తాను నేను అప్పుడప్పుడు, నా అకౌంట్ నెంబర్ రాసేస్తాను. మనకి సైట్ ఉంది అంటే మన పిల్లలు కూడా సైట్ వస్తుంది అని అనుకుంటారు. నిజమే అది. మా డాడీకి కళ్ళద్దాలు ఉన్నాయి, మా తాతకి కళ్ళద్దాలు ఉన్నాయి, అందరికి కళ్ళద్దాలు ఉన్నాయి. కాకపోతే ఒకటే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళందరికీ షుగర్ వల్ల వచ్చింది, నా ఒక్కడికే టీవీ వల్ల వచ్చింది. ఎందుకంటే ఇది టీవీ అయితే నేను ఇంతే దగ్గరలో ఉండేది. అప్పుడులో విధి అన్న సీరియల్ వచ్చేది, మీకు తెలియదేమో చిన్నపిల్లల మీద. అందులో రాధికని చూసేవాడిని నేను మా నాన్న ఇద్దరు కలిసి చూసేవాళ్ళం రాధికని, అందుకే కళ్ళద్దాలు వచ్చాయి. చాలా దాట్స్ మీన్ మై టైమ్, యు బీన్ ఫెంటాస్టిక్, గుడ్. ఎట్లున్నారు అందరు? మరి నేను ఎట్లున్నా? ఒక క్వశ్చన్ మీ అందరికి, మనం ఎంత ఇష్టపడ్డా, ఎంత కేర్ చేసినా, ఎంత ఖర్చు పెట్టినా, ఎంత పోషించినా మనం వదిలిపోయేది ఏంది? కొంచెం పైసలు. పోషిస్తావా? పైసల్ని పోషిస్తావా నువ్వు? కొంచెం వాడితే నేను చెప్తా, బయట తీసుకో. వాదా పని మనిషి, మీరు ఇంట్లో పని మనిషిని కేర్ చేస్తారా? మీ మమ్మీ చేస్తుంది, మీ డాడీ కూడా చేస్తాడు. మనం ఏం చేసినా, ఎట్టు పోయినా, ఎక్కడున్నా కానీ మనల్ని వదిలిపోకుండా ఉండేవి మాత్రం మనం తిన్న గిన్నెలు, ఇడిచిన బట్టలు. కాబట్టి వాళ్ళు చాలా ఇంపార్టెంట్ మనకి. మళ్ళీ మనం ఏం చేస్తాము, గిన్నెలకి బట్టలు ఎక్స్చేంజ్ చేస్తాం, మళ్ళీ బాసాలకు ఎక్స్చేంజ్ చేస్తాం. జుట్టుకి ఏదైనా కానీ మనకి గిన్నెలు కావాల్సిందే, బట్టలు కావాల్సిందే. సో ఇదన్నమాట. అయితే నాకు పెళ్ళైన తర్వాత మా హస్బెండ్ నేను వి ఫౌండ్ అవర్ లవ్ మా పని మనిషితో. సో నాకు యాక్చువల్లీ ఇద్దరు థెరపిస్టులు ఉన్నారు. థెరపిస్టులు అంటే తెలుసా? ఓకే, పాత భాషలో చెప్పారు, సైకాట్రిస్టులు. ఇట్లా కట్టబట్టుకొని ఉంటారు. వాళ్ళు కాదు మెజిషియన్, సైకాట్రీ వాళ్ళు కాదు, ఇట్లా మన ఇట్లా కౌన్సిల్ చేస్తారు చూడు, వాళ్ళు అనమాట థెరపిస్టులు. నాకు ఇద్దరు థెరపిస్టులు ఉన్నారు. నేను అంత రిచ్ ఏం కాదు, జస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ కులం కదా, ఇట్లా ఎవ్రీ జూమ్ కాల్ మీటింగ్కి మాకు ఏంటంటే ఇట్లా సీజన్ థెరపీ లాగా ఇట్లా థెరపీ కావాలి. నేను రిచ్ కాదు, నాకు ఉన్నారు ఇద్దరు అనమాట, ఒక వంట మనిషి, ఒక పని మనిషి. వాళ్ళే నా థెరపిస్టులు. వాళ్ళు ఎంత స్మార్ట్ అంటే నన్ను ఎట్లా ట్రిక్ చేసిండ్రంటే వాళ్ళ 1 year శాలరీ మొత్తం 1 monthలో తీసుకున్నారు, నాకే తెలియదు. కానీ పని మనిషి ఎందుకంటున్నా అంటే, ఇదంతా పని మనిషిని వెతకడం ఈ రోజులలో మస్తు కష్టమైపోయింది. ఇప్పుడు నేను చెప్తా కష్టాలు. ఇట్లా 40 years కంటే పెద్దోళ్ళు, పెద్ద పని మనుషులు మా ఆయనకొద్దు. 18 to 40 years మధ్యలో నాకొద్దు. నా థ్రెట్ నేను చూసుకోవాలి కదా, రిలేట్ అవుతున్నా ఈ గ్యాప్ విండోకి. కానీ మనకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది చదువుకున్నారు కదా, ఓకే August 15 కదా. కానీ నాకు మోస్ట్ ఫ్రీడమ్ ఫీల్స్ ఎప్పుడు తెలుసా? కోవిడ్ తర్వాత మా షీల తిరిగి వచ్చింది. మా పనాం పేరు షీల. బాగా ఎక్సైట్ అవుతున్నారు, నువ్వైతే లోపల ఎక్సైట్ అవుతుంది. షకీల కాదు రోయ్. యాక్చువల్లీ మా షీల చదువుకోలేదు, కానీ ఆమెకి ఎంత తెలివి ఉందంటే, అంటే ఇంట్లో మమ్మల్నే నడిపించడం కాదు, బయట 1,00,000 రూపాయల చిట్టీలు నడిపిస్తుంది తెలుసా ఆమె. అట్లా మినిమం ఉంటుంది. మళ్ళీ కాకపోతే చదువుకోలేదు కాబట్టి కొన్ని మాటలు అంటది. డోర్ మ్యాట్స్ని మ్యాటర్స్ అంటది. నేను ఆమెను హేళన చేస్తలేను, నాకు ఇష్టం తెలుసా ఆమె లాంగ్వేజ్. నాకు ఎంత ఇష్టం అంటే నేను కూడా అవే యూజ్ చేయడం స్టార్ట్ చేసిన. మొన్న రోజు మా చెల్లి వచ్చింది మా ఇంటికి. మ్యాటర్స్ దొక్కకు, నువ్వు మ్యాటర్స్ దొక్కకు. మా ఆప్తో నేను ఎత్తి వల్ల పడతా. పని ఎట్లా చెప్తుందంటే, 6 గంటలకు వస్తాను నేను,
నేను పొద్దున్నే 6 గంటలకు వస్తా, గిన్నెలు తీసి బయటయి, ఇల్లు ఊడుస్తా, ఫ్యాన్ బంద్ చేయి. నేను ఆమెను పనిలో పెట్టుకున్నా, కానీ ఆమెనే నాకు పనులు చెప్తుంది. అట్లా అదే తెలివి అట్లాంటిది అనమాట. మినిమం డిగ్రీ చదివి ఉండాలనుకో, కానీ ఆమె 10వ తరగతి పాస్ కాకపోయినా కానీ ఇట్లాంటివన్నీ చేయగలుగుతుంది ఆమె. ఆమె ఉన్నది. మళ్ళీ ఏమో కాకపోతే బాగా నమ్మకం ఆమె అంటే. 1 year అయినా 1 month అయినా ఏడ పెట్టిన సామాన్ ఆడనే ఉంటుంది. అదే నా బాధ కూడా. జరపదు ఉడవదు. నువ్వు బీట్రూట్ తినాలి మేడం, బాగా రక్తం బాగా పడుతుంది, గట్టిగా పడుతుంది ఈ రక్తము, ఇప్పుడు తాగుతున్న రక్తం సరిపోతలేదా శీలా నీకు, గట్టి రక్తం కావాలా నీకు, అట్లా అనమాట ఆమెతోటి. సరే ఇవన్నీ బాగా, కాకపోతే ఆమె బాగా ప్రేమిస్తుందని చెప్పిన కదా, నన్ను ఎవరన్నా ఏమన్నా అంటే మాత్రం అస్సలు ఊకోదు. మొన్న ఒకసారి మా కజిన్ ఒక ఆమె వచ్చింది ఇంటికి, వచ్చి నన్ను కిందకి మీదకి చూసి, ఏంది నువ్వు ఇట్లా పందానిలాగా ఉన్నావు అని అన్నది. అయితే మా షీలా ఉండి, మా మేడం పందానిలాగానే ఉంది, నువ్వు మాత్రం దొంగలాగా ఉన్నావు. ఎవ్రీ సండే మా షీలా నాకు ఫోన్ చేసి మేడం నా కొడుకుకి రక్తం ఎక్కియాలి, 1500 వేస్తావా నువ్వు అని అడుగుతుంది. ఈమె కొడుకుకి రక్తం ఎక్కియుడు కాదు, ఈమెకి చుక్క వాడాల, అదనమాటారు. 700 చుక్కకి, 700 ముక్కకి, 100 రూపాయలు కొత్తిమీర పుదీనా సెట్. తీసుకున్న పైసలు అయితే తిరిగి ఇచ్చేది లేదు, వాపస్ ఇయ్యనే ఇయ్యది. నేను అడిగినాను అనుకో, షేర్ చాట్లో మాత్రం నీతి, నిజాయితీ, నిబద్ధత అని స్టేటస్లు పెడుతుంది పెద్దవి. కొట్టండి చాపట్లు. థ్యాంక్ యూ.